నా పేరు పండు అశోక్ కుమార్, పివిరావు మాల మహానాడు జాతీయ అధ్యక్షుడిని. పిఠాపురం మీడియా మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక జయభీములు. ఈరోజు ఈ మీడియా సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం, 2 రోజుల క్రితం స్థానిక శాసనసభ్యులు మరియు రాష్ట్రానికి డిప్యూటీ ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్ గారు అతి హేయమైన పరిస్థితుల్లో ఒక కామెంట్ చేయడం జరిగింది. దాని ముఖ్య ఉద్దేశం, ఈ పిఠాపురం నియోజకవర్గంలోని పిఠాపురం పట్టణంలో ఇందిరానగర్ మరియు రథాలపేట, అగ్రహారం ఈ 3 ప్రాంతాల నుంచి కూడా గంజాయి విరివిగా సప్లై అవుతున్నట్టు, ఎక్కడి నుంచి వచ్చినా చూడ ఇవే హిడెన్ ప్లేసెస్ అన్నట్టు ఆయన భావన. ఆయన అదే విషయాన్ని ఇక్కడ బహిరంగంగా చెప్పడం జరిగింది. దానితో అక్కడ 90% నివసిస్తున్నది దళిత కుటుంబాలే కాబట్టి వారికి మనోవేదనకు గురి చేసే ఆ వ్యాఖ్యలు. కాబట్టి తక్షణం వాటిని ఉపసంహరించుకోవాలని మేము పవన్ కళ్యాణ్ గారిని హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే ఈ వ్యాఖ్యలతో వారి జీవితాలకు ముడిపడిన విషయం అది. ఎందుకంటే రేపన్న రోజు ఎక్కడ గంజాయి గురించి ఏ విషయం వచ్చినా కానీ పోలీసులందరూ రథాలపేట, ఇందిరా కాలనీ, అగ్రహారం మీద పడి దొంగ కేసులు బనాయించి వారందరినీ కూడా చెయ్యని పనికి ముద్దాయిలుగా చేసే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇటువంటి వ్యాఖ్యలు మీరు తెలుసుకోకుండా, ఎటువంటి సాక్ష్యం తెలియజేయకుండా, ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా చేయడం మంచిది కాదు. ఏదైనా మీకు ఇన్ఫర్మేషన్ ఉంటే ఫలానా చోట ఫలానా వ్యక్తులు చేస్తున్నారని మీరు ప్రభుత్వాన్ని మీరు సాధిస్తున్నారు ఈ రోజున. కాబట్టి మీరు చెప్పవలసిన అవసరం ఉంది. కానీ అందరినీ బాధ్యత చేస్తూ ఎస్సీ గ్రామాల నుంచే గంజాయిని స్మగ్లింగ్ చేస్తున్నారు, ఎస్సీ గ్రామం నుంచే గంజాయిని కన్జ్యూమ్ చేస్తున్నారన్న భావనలో మాత్రం మాట్లాడడం చాలా తప్పు. ఇది మమ్మల్ని చాలా అవహేళన చేసినట్లుగా ఉంది. ఇటువంటి పరిస్థితులు ముందు కొనసాగకుండా ఉండాలంటే మీరు తక్షణం క్షమాపణ చెప్పి ఆ వ్యాఖ్యల్ని ఉపసంహరించుకోవాలి. లేకపోతే మీరందరికీ కూడా తాట తీస్తా తోలు తీస్తా అన్నట్టే దళితులందరూ కలిసి మీ తాట తోలు కూడా అతి త్వరలో తీయబోతున్నారు. ఈ విషయంలో మీరు ఎంత తొందరగా స్పందిస్తే అంత మంచిది. లేకపోతే మా సంఘాలన్నీ కలిసి భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలని అతి త్వరలో చేపట్టబోతున్నాం. దీనికి మీరే బాధ్యత వహించవలసిందిగా కోరుతున్నాం. జై భీమ్, జై పివిరావు.